విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ సమయపాలన పాటించకుండా వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ తమకు వద్దంటూ కోసిగి మండల ప్రజలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. మండల ఎంఆర్ఓ వేణుగోపాల్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నాయకులు భరత్ శెట్టి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట దాటినా ఎంఆర్ఓ కార్యాలయానికి హాజరు కాకపోవడంతో కార్యకర్తలు ప్రజలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయం ముందు వంట వార్పు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నాయకుల ప్రభావంతో ఎంఆర్ఓ పనిచేస్తున్నారని, అర్హుల సమస్యలను పట్టించుకోవటం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఎంఆర్ఓ వ్యవహార శైలిపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందజేయడానికి వచ్చిన ప్రజలకు ఎంఆర్ఓ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలోని ఎంఆర్ఓ సీటుకే వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, మన మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అందరూ కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ దిశగా దూసుకుపోతుంటే కొత్త కంపెనీలు తీసుకొని వచ్చి అది ప్రజల సమస్యలని తీరుస్తూ మంచి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ ఇలాంటి అవినీతి అధికారులు, సమయ పాలన పాటించని అధికారుల వల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. చాలా రోజులుగా దాదాపు 1 సంవత్సరం నుంచి పోరాటాలు ఎంతోమంది చేసినప్పటికీ పైనుంచి అధికారులు స్పందించకపోవడం వల్ల ఈరోజు ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. అధికారి ఈరోజు మీరు కలెక్టర్కైనా చెప్పుకోండి, నన్ను ఏం చేయలేరు అనే ధీమాతో మాట్లాడుతున్నారు ఆయన. అంటే నేను ఇష్టం ఉన్నప్పుడు వస్తాను, ఇష్టం ఉన్నప్పుడు పోతాను అంటున్నాడా? అంతే కదా మరి. సరే పోనీ, ఈరోజు ఇప్పుడు 1 గంట అయింది కదా, ఏడి అయినా ఈరోజు మంగళవారం అనేది కోసిగికి ముఖ్యం. ఈరోజు సంత అన్ని పల్లెటూర్ల వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏది మంగళవారం లేడే? అంటే ప్రధానంగా మీరు ఏమనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకే పనులు జరుగుతున్నారని భావిస్తున్నారా? అంతే కదా మరి. మరి వైసీపీ వాళ్ళకి పనిచేసి మీరు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు, మరి ఇన్ని రోజులు ఏం చేసినట్టు? మీరు చర్యలు తీసుకుంటున్నామంటే పై అధికారి కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం రెస్పాండ్ కావడం వల్లే కదా ఇంత ఎక్స్ట్రీమ్ రెస్పాండ్ కాలేని ప్రధాన కారణం ఏమిటి? అది వాళ్ళ అధికారులే చెప్పాలి ఎందుకు రెస్పాండ్ కాలేదని.